అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలా పువ్వంది కోయిలా కోగిళ్ళలో నిన్ను హత్తుకోనా. నవ్వుతూ తులుతూ ఉండాలంటే ఏం చేయాలి? ఈటీవీ ప్లస్ లో జిల్లేజిగా చూడాల్సిందే. yes సూపర్ గా కరెక్ట్ గా చెప్పావు. సో ఇలా ఆనందంగా ఎప్పుడు సరదాగా స్టూడెంట్స్ తో పాటు మనం కూడా ఫుల్ గా ఎంజాయ్ చేయాలంటే ఎప్పుడు మనం చేయాల్సిందేంటి? ఈటీవీ ప్లస్ జైల్ జైల్ జిగా చూడాల్సిందే. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ కాకులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా. సో ఈ రోజు మొత్తానికి మనం ఉన్నాం వేద డిగ్రీ కాలేజ్ లో. సో మరి వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయాలంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో హాయ్ గర్ల్స్ అండ్ బాయ్స్. బాయ్స్ ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. బేసిక్ గా కరెంట్ తీగ కూడా సన్నగా నాలాగే ఉంటది, కానీ ముట్టుకుంటే షాకే అన్నట్లు ఈ రోజు స్టూడెంట్స్ ని వాళ్ళ దగ్గరికి అలా వెళ్ళి హాయ్ చెప్పామో లేదో ఒక్కొక్కళ్ళు అలా వాళ్ళ మాటలు కానీ వాళ్ళలోని ఎనర్జీ కానీ చదువుకుంటూ బయటకు వస్తుంది. సో మరి ఇలా వాళ్ళలోని ఎనర్జీస్ ని మనం బయటికి తీసుకొని రావాలంటే ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం నవ్వుల్ నవ్వుల్. సో ఈ నవ్వుల్లో మనందరినీ నవ్వించడానికి 4 మెంబర్స్ కావాలి. సో నేను 2 మెంబర్స్ బాయ్స్ ని సెలెక్ట్ చేస్తాను అండ్ 2 గర్ల్స్ ని సెలెక్ట్ చేయి. మా బాయ్స్ నుండి రెడీగా మేము చేసేస్తాం, నవ్వించేస్తాం అనడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్. మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు అందరిని నవ్వించడానికి. సో లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మరి మొత్తానికి మన నవ్వుల్లో మరి 2 బాయ్స్ అండ్ 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి వాళ్ళు ఎలా నవ్వించబోతున్నారు, సో మరి నవ్విస్తారా లేదా అని తెలుసుకోవాలంటే వీ హావ్ టు గివ్ దెమ్ టాస్క్. సో మరి ఫస్ట్ గా గర్ల్స్ ని స్టార్ట్ చేద్దామా? యా ష్యూర్, లేడీస్ ఫస్ట్. అది అందుకనే నేను కూడా మా గర్ల్స్ క్యూట్ గా చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే అలా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది కాబట్టి ఫస్ట్ మా బాయ్స్ చేస్తే వాళ్ళు అయ్యి బాబాయ్ వాళ్ళు ఎంత బాగా చేశారు మేము చెయ్యలేమని వాళ్ళు డిసప్పాయింట్ అయిపోకూడదు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామన్నమాట. సో మీరు అలా కవర్ చేసుకున్నారా? సో ఎలా కవర్ చేసుకున్నా ఫస్ట్ అయితే మరి మా గర్ల్స్ వస్తున్నారు. సో మరి ఇందాక వాళ్ళ బాయ్స్ ఏదో చేస్తారు నవ్విస్తారు అని అంటున్నారు. సో వాళ్ళకంటే ముందు మరి మా గర్ల్స్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు వీళ్ళందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ ఎంటర్టైన్ చేయాలి. సో గర్ల్స్ ఆర్ రెడీ? సో భరణి బాగా సిగ్గుపడుతుంది ఇప్పటి నుంచే. సో మరి సిగ్గుపడకుండా వాళ్ళు సిగ్గుపడేలాగా వాళ్ళు నవ్వేలా మనం చేయాలి భరణి. సో మరి ఫస్ట్ గా భరణికి వచ్చిన టాస్క్ ఏంటో చెప్పండి. చెప్పాలి. అగ్ని ఓకే మరి భరణికి ఫస్ట్ ఏం టాస్క్ అంటే సరదాగా ఈ రోజు గర్ల్స్ స్టార్ట్ చేసాం కాబట్టి నీకు ఒక మంచి సాంగ్ ప్లే అవుతుంది. సో ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేయాలి, కానీ నీ మేనరిజం లో కాదు, ఏఎన్ఆర్ లాగా. కమాన్ చేస్తావా? ఇలా ఎగరాలన్నమాట నువ్వు. భరణి నీ మేనరిజం లో కాకుండా ఏఎన్ఆర్ మేనరిజం లోనే నువ్వు మొత్తం సాంగ్ ఎండింగ్ వరకు డాన్స్ చేసి చూపించాలి. అరే రెడీ? కమాన్ స్టార్ట్. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువతు యువతు యువతు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువతు యువతు యువతు. నీ కోకను సీతాకోక, నీ పలుపును చిలకల మూక, నీ చూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, వదులిమ్మంటూ బతిమాలాయి యువతు యువతు యువతు. అసలు యువతు యువతు యువతు. సూపర్ 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 సూపర్, చాలా బాగా చేసావు నువ్వు. బాగా ట్రై చేసావు చేయడానికి. కానీ నిజంగా ఏఎన్ఆర్ గారు చూసుంటే ఈ స్టెప్పుల్ని ఒక్కసారిగా కథ 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 అని కొట్టుకునేవారు. ఇప్పుడైతే టాస్క్ మా అబ్బాయిలు చేయబోతున్నారు. చించి ఆరేస్తారు, చెప్పా కదా మా వాళ్ళు చేసి చూపిస్తారు. ఆరేస్తారు కూడా, ఆరేస్తారు. ఎలా ఆరేస్తారో మనం చూద్దాం. సో మరి ఫస్ట్ గా టాస్క్ ఏమిస్తున్నావు మీ బాయ్స్ కి? ఇప్పుడు మా టీం నుండి నవీన్ మిమిక్రీ చేస్తాను మిమ్మల్ని అందరినీ మైమర్పిస్తాను అంటున్నాడు. మరి నవీన్ మిమిక్రీ చేయబోతున్నావా? కమాన్ స్టార్ట్.
మన పొలిటీషియన్స్ ఇంకా హీరోలు ఒక పాట పాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ కేసీఆర్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, ఈ పాటని కేసీఆర్. నిన్ను చూడగానే నా చిట్టి గుండె కొట్టుకున్నదే, నిన్ను చూడగానే నా చిట్టి గుండె కొట్టుకున్నది అదేమిటి, ఏంది ఇది చిట్టి గుండె ఏంది. తర్వాత మన వి హనుమంతరావు, నీటిలోని చేపొచ్చి నీటిలోని పట్టచ్చు మసలా గిలా గిలా కొట్టేస్తుందంటే ఈ పాట నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు మసలా గిలా గిలా కొట్టేసుకుందంటే డార్లింగే వస్తున్నా డార్లింగే ఫీలింగే వచ్చిన ఫీలింగే. అరే భయ్ దాన్ని నీళ్ళకి ఎవరు రమ్మన్నారా బయటికి? నేను రమ్మన్నా. ఇప్పుడు రోషే అంటాడు, ఇదిగా నువ్వే రమ్మన్నావు కదా అంటాడు. తర్వాత మన చంద్రబాబు నాయుడు, నాకు తెలుసు రోషేనే రమ్మన్నాడు ఆ చేపని బయటికి, నాకు తెలుసు అదంతా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇదేం పద్ధతి కాదు రోషే. ఇదిగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నా గురించి నీకు తెలుసా? నా గురించి మొత్తం తెలుసు, నీ గురించి నాకు తెలిసి మొత్తం తెలుసు నీ గురించి. నీ గురించి మొత్తానికి నాకు తెలిసింది, మిమిక్రీ మధ్యలో ఆపేసి వచ్చిండని. ఓకే, ఎనీవే సూపర్ నవీన్. ఒకసారి నవీన్ కి గట్టిగా. ఓకే, నెక్స్ట్ బాయ్స్ నుంచి చాలా చక్కగా మిమిక్రీ చేసి నవీన్ నవ్వించాడు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ నుంచి కూడా మరొక గర్ల్ రాపోతుంది. కమ్ హియర్. సో మరి నేహాకి ఎలాంటి టాస్క్ ఇచ్చేద్దామో తెలుసా? సో నేహా చూస్తుంటే మంచి యాక్టింగ్ చేసేలా ఉంది కాబట్టి నేహాకు ఒక సిచ్యువేషన్ ఇచ్చేస్తాను. ఆ సిచ్యువేషన్ ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాను. నేహా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నీ బాయ్ ఫ్రెండ్ వేరే గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడు, అది నీకు కనిపించింది. సో నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ ని ఎలా తిడతావో, వాళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేస్తావో నీ సిచ్యువేషన్. ఓకేనా? వీళ్ళైతే కొట్టేసి. సో నువ్వు నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, నీకు తెలీదు, నువ్వే అనుకుంటున్నావు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని, కానీ నితిన్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలీదు. సో కనిపించారు నీకు. సో నీ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తావు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తావు. అది రెడీ? ఐస్ క్రీమ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నువ్వు పెట్టాక బాగుండదా? హాయ్, సారీ కొద్దిగా పక్కన. ఏం చేస్తున్నావు ఇక్కడ? అదే ఒక అమ్మాయి ఐస్ క్రీమ్ కావాలనింది, ఫ్లేవర్స్ ఏవేవి బాగుంటాయని చెప్పి ఐస్ క్రీమ్ బాగుంటుంది తెలుసా? ఫ్లేవర్స్ గురించి అంటే మన ఇద్దరం చాలా సార్లు తిన్నాం కదా. తెలుసు, ఫ్లేవర్స్ గురించి తెలుసా? ఎప్పుడు నేను నితినే కలిసి వస్తాం. నువ్వు మాట్లాడకు, మాట్లాడతా. ఒకలాగా మాట్లాడతావు. లేదు లేదు, ఇక్కడ నువ్వే ఉంటావు ఎప్పుడు. అరే నువ్వు కూడా ఇక్కడే ఉంటావు, తర్వాత నీకు కాదు. చూసావా ఎలా ఉందో అమ్మాయి? అమ్మాయిని ఎవరు లవ్ చేస్తారా? నువ్వెక్కడ, అమ్మాయి ఎక్కడ, నువ్వు ఎలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా చూడాలి. నువ్వు మొన్ననే షాపింగ్ అడిగావు కదా, నీకు షాపింగ్ తీసుకెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి చెప్పు. నాకు షాపింగ్ అరే మొన్ననే కొనిపించా. అసలు నాతో వస్తాడు, నీతో ఎందుకు వస్తాడు? నాతో వస్తున్నాడని కాదు, అమ్మాయి జస్ట్ కలిసి నీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఓకే అయితే నేను గర్ల్ ఫ్రెండ్, దానికి తను నా బాయ్ ఫ్రెండ్ కాదు, నేనే తన గర్ల్ ఫ్రెండ్. అరే ఏం లేదు, ఈ మధ్య డ్యూయల్ సిమ్ వచ్చింది కొత్త ఫోన్, అది కవరేజ్ రావట్లేదని ఇది వాడతాను అంతే. అసలు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు? అదే చెప్పాను కదా, మా ఫ్రెండ్ కి హెల్త్ బాగాలేదంటే నెక్లెస్ రోడ్డుగా అక్కడ మెడిసిటీ హాస్పిటల్ చూసావా? దగ్గు వస్తుంది ఇక్కడ. యాక్టింగ్ చేయమంటే జీవిస్తుంది చూసావా? అట్లుండాలి గర్ల్ ఫ్రెండ్ అంటే. ఇట్లా పిడిస్తారా? ఈ అమ్మాయి ఇంకో గర్ల్ ఫ్రెండ్ తిరిగినా ఏమందు. నువ్వు ఎప్పుడు ఒకే షాపింగ్ చేస్తా, బిర్యానీ తినిపిస్తే ఇట్లా తింటుంది బాగా, ఇట్లా మొత్తం సౌరం. నాకు అన్ని డబ్బులు అమ్మకే ఖర్చు చేసా. నాకు నువ్వు నా ఏటీఎం అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటావు కదా, చాలా మంచిదాన్ని ఈ అమ్మాయి కంటే. సో ఇంతకీ ఏమంటావు? ఇంతకీ అమ్మాయితో ఎందుకు వచ్చినావు అని అంటున్నా. అదే చెప్తున్నాడు, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినా అంతే, జస్ట్ ఫ్రెండ్.
సూపర్ అబ్బా, చాలా బాగా చెప్పావు. కానీ ఇంత స్మూత్ గా ఉంటే బాయ్ ఫ్రెండ్స్ మాట వింటారా? నేనైతే ఏంద్రా అది మా గర్ల్స్ చాలా సెన్సిటివ్, మీ బాయ్స్ లాగా హార్ష్ గా ఉండరు. సో చాలా సెన్సిటివ్ గా స్మూత్ గా బాయ్స్ ని బాగా హ్యాండిల్ చేస్తారు. బాగా ట్రై చేసావు. ఇప్పుడు మా టీం నుండి డాన్స్ చేసి మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాను అంటున్నారు అనమాట. సో లెట్స్ గో. మరి చందు వచ్చేసాడు ఒక మంచి డాన్స్ చేయడానికి. కానీ చందు నీకు ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. నువ్వు చేయాల్సింది ఆ సాంగ్ కి తగ్గట్లుగా కాదు, ఎక్సర్సైజెస్ చేస్తూ డాన్స్ చేయాలి. అంటే చందు ఆర్ యు రెడీ? సో స్టార్ట్ మ్యూజిక్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం నవ్వుల్. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఫుల్ టు అందరినీ ఎంటర్టైన్ చేశారు అండ్ నవ్విచ్చారని నేను అనుకుంటున్నాను. సో బాయ్స్ కన్నా మా గర్ల్స్ బాగా ఇంకా ఎక్కువ నవ్విచ్చారు. చెప్పుకోవాల్సిందే అంతే, ఇక్కడ అందరికి తెలుసు. వద్దు అస్సలు మన ఇద్దరం అస్సలు కొట్టుకోవద్దు. సో మీ బాయ్స్ బాగా చేశారు, మా గర్ల్స్ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం నవ్వుల్. సో మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా చేశారు, అందరినీ నవ్వించారు. సో ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఈ గేమ్స్ ఎలా ఉంటాయంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట, ఫుల్ కాంపిటేటివ్ గా ఉంటాయి. ఓకే మరి మొత్తానికి మన ఇంట్రెస్టింగ్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ పరుగు. మరి పరుగో గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్. సో మరి ఫస్ట్ గా మా బాయ్స్ 4 మెంబర్స్ రెడీగా ఉన్నారు రాక్ చేయడానికి. బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్. మరి మొత్తానికి పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 4 బాయ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మరి మా గర్ల్స్ కూడా పరిగెట్టుకుంటూ ముందుకు వచ్చేస్తా అంటున్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. మరి 4 గర్ల్స్ వచ్చేసారు, 4 బాయ్స్ వచ్చేసారు. సో మరి పరుగో స్టార్ట్ చేయాలంటే వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి పరుగో గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ 4 గోల్ సంచులు ఉంటాయి. సో మరి ఫస్ట్ గా 4 బాయ్స్ ముందుకు వస్తారు. సో 4 బాయ్స్ ముందుకు వచ్చినప్పుడు ఆ 4 గోల్ సంచులు వేసుకొని జంప్ చేసుకుంటూ అక్కడున్న బౌల్ దాకా వెళ్ళాలి. ఆ బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. సో ఈచ్ పర్సన్ ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ వెనకాలకి జంప్ చేసుకుంటూ వచ్చి ఇక్కడున్న ఎల్లో కలర్ బౌల్ లో వేయాలి. 4 వెళ్ళాలి, 4 రావాలి. సో 4th బాల్ ఆ బౌల్ లో పడే వరకు కూడా టైమర్ రన్ అవుతూ ఉంటుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుంటారు వెళ్ళటం రావటం అని, కానీ మన పరుగో గేమ్ లో టైమర్ ఉంటుంది. తక్కువ టైంలో గర్ల్స్ చేస్తారా, తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా అనేది మన పరుగో గేమ్. సో మరి ఫస్ట్ గా వాళ్ళు ఆడక ముందే అసలు గేమ్ ఎలా ఉంటుందని నేను మాక్ చేసి చూపిస్తాను. సో బాయ్స్ గర్ల్స్ ఆర్ యు రెడీ? నితిన్ రెడీ? Yes. Yeah, ready. 1 2 3 go. చూసారు కదా గేమ్ ఇలా ఆడాలి. ఓకేనా? సో త్వరగా వెళ్ళి స్పీడ్ గా వచ్చేసండి, మనమే కంపల్సరీ విన్ అవ్వాలి. ఓకే రెడీ టు రాక్? యా కమ్ ఆన్. ఓకే పరుగో గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ టైమర్ ఉంటుంది, తక్కువ టైంలో మాక్సిమం రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ కాంపిటీషన్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి. విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. సక్సెస్ఫుల్ గా టాస్క్ కంప్లీట్ చేశారు. గర్ల్స్ మీరు రెడీగా ఉన్నారా? రెడీ 1 2 3 గో.
ఓకే, మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు పరుగో పరుగు. సో మరి వాళ్ళ ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు ఓవరాల్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ గేమ్ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. సో మరి పరుగో గేమ్ బాయ్స్ ఫస్ట్ గా ఆడారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, వాళ్ళ ఓవరాల్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. పరుగు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చిన్నప్పుడు మా విలేజ్ లో ఆడేవాళ్ళం, చాలా రోజుల తర్వాత ఆడేసరికి హ్యాపీగా అనిపించింది. మాస్టర్, మీకు ఈ పరుగు ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ అమేజింగ్. సో ఆనంద్, మన పరుగో గేమ్ ఆడావు కదా, ఓవరాల్ నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత ఆడాను, చాలా మంచిగా అనిపించింది. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? సో ఫన్నీ, చాలా బాగుంది. సో కావ్యారెడ్డి, నీకెలా అనిపించింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి మన పరుగో గేమ్? ఫస్ట్ టైం ఆడడం, చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. కవిత, నీకెలా అనిపించింది గేమ్? ఫ్యాబులస్, ఫ్యాంటాస్టిక్. ఓకే, మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా చక్కగా మనతో షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడైతే ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా బాయ్స్ ఎంత స్కోర్ లో చేశారో విల్ సీ. మా బాయ్స్ చేశారు 45 సెకండ్స్ లో. పరుగో గేమ్ లో మరి బాయ్స్ 45 సెకండ్స్ లో చేస్తే మరి మా గర్ల్స్ చేశారు 30 సెకండ్స్ లో. పరుగో విన్నర్స్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్ అండ్ గుడ్ ట్రై బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ట్రై. yes, మరి చూశారు కదా, మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మన జిల్ జిగాలో ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనం ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి, రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయిక నా ఒడిలో. నీ వల్లే రా సుకుమార, నీ వల్లే రా. ఏదో అయింది ఈ వేళ, ఇన్నాళ్ళు నీదిలా. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూశాక మనం నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఆ గేమే మెడలో మాల. మెడలో మాల గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్. మరి మెడలో మాల గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి కూడా ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ టు గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మెడలో మాల గేమ్ కి వచ్చేసా అండ్ బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు, కానీ మనకు కావాల్సింది ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. మనం వచ్చేసాము మెడలో మాల గేమ్ లోకి. ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు కదా. yes, సో చూసారు కదా, మొత్తానికి కలర్ఫుల్ ప్రాపర్టీస్, జోకర్ మాస్క్ అండ్ మాల. సో మరి ముందుగా ఈ గేమ్ ఫస్ట్ గా గర్ల్స్ ఆడటానికి వస్తే ఇద్దరు గర్ల్స్ ముందుకు వస్తారు. సో ఇద్దరు గర్ల్స్ కి 2 జోకర్ మాస్కులు ఫేస్ కి ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ జోకర్ మాస్కులకి ఇక్కడ కనిపించదు, సో బ్లైండ్ గా ఉంటాయి కాబట్టి సో మీరు బ్లైండ్ గా ఈ మాలను పట్టుకొని మిమ్మల్ని ఇద్దరిని ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి మాల మెడలో వెయ్యాలి. సో మరి ఈ గేమ్ మరి ఫస్ట్ గా గర్ల్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? గేమ్ ఆడడానికి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, వీళ్ళు ఆల్రెడీ మాస్క్ వేసుకున్నారు, వీళ్ళకి ఏం కనిపించదు. సో వీళ్ళు రెడీ త్వరగా ఆడతారా అండ్ బాయ్స్ త్వరగా ఆడతారా మనం చూద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళు రెడీగా ఉన్నారు కదా, ఇంకెందుకు కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రాంకా మసాలా, టాలీ టాలీ మసాలా.
చేసి చూడాలా వెంకీ పల్చీస్ got the moves Ram you rock it with your grooves Spicy messy hot and cool వెంకీ రా oh you just rule ఓకే మరి మొత్తానికి మరి గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు మెడలో మాలా గేమ్ సో మరి నెక్స్ట్ బాయ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు సో బాయ్స్ ఆర్ యు రెడీ yes come on ఓకే రైట్ మరి మొత్తానికి మెడలో మాలా గేమ్ ఆడటానికి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు సో విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 3 to 1 3 2 1 గో కొంచెం స్వీట్ అండ్ చిల్లీలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా రంగులు మారే ఫ్లేవర్లా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా టాలీ టాలీ మసాలా వెంకీ రామ్ కా మసాలా నిమిషం టెన్షన్ పెట్టేలా మరో నిమిషం కిటకిటలెట్టేలా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా చేసే చేసి చూడాలా వెంకీ పల్చీస్ got the moves Ram you rock it with your grooves Spicy messy hot and cool వెంకీ రామ్ oh you just rule ఓకే మరి చూసారు కదా మొత్తానికి మన మెడలో మాల సూపర్ ఫన్నీగా సాగిపోయింది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు సో మరి ఇప్పుడు ఫైనల్ గా స్కోరింగ్ టైం మరి ఈ స్కోరింగ్ టైం లో మరి మా గర్ల్స్ చేశారు ఎంత తక్కువ టైంలో చూసేద్దాం సో మరి మా గర్ల్స్ స్కోర్ వచ్చేసి 2 minutes లో చేశారు మా బాయ్స్ కంప్లీట్ చేశారు 1 minute 20 seconds లో సో మరి ఫైనల్ గా మెడలో మాల గేమ్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్ కంగ్రాచులేషన్స్ బాయ్స్ సూపర్ సూపర్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్ సో మరి బాయ్స్ గెలిచినందుకు గాను మా గర్ల్స్ నుంచి ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ బాయ్సే కదా మా బాయ్సే కదా గెలిచిందని వాళ్ళ విన్నింగ్ కూడా మా విన్నింగ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ మా గర్ల్స్ నుంచి విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి పద్మకళ ఇస్ రెడీ టు డూ పెర్ఫార్మెన్స్ సో లెట్ మీ ఇన్వైట్ పద్మకళ ఓకే మరి పద్మకళ వచ్చేసింది సో పద్మకళ డైలాగ్ చెప్తుందా డాన్స్ చేస్తుందా అనేది చూసేద్దాం సో పద్మకళ ఏం చేయడానికి వచ్చావు ఇప్పుడు డైలాగ్ సో ఆర్ యు రెడీ ఎస్ కమ్ ఆన్ స్టార్ట్ కరెంట్ తీగ కూడా సన్నగా నాలాగే ఉంటుంది ముట్టుకుంటే దనమ్మ షాకే సూపర్ పద్మకళ దట్ వాస్ వండర్ఫుల్ డైలాగ్ బై పద్మకళ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకసారి పద్మకళ గట్టిగా క్లాప్స్ కొట్టాలి థాంక్యూ పద్మకళ ఓకే మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇప్పుడు మనం తీసుకుందాం జైల్ జిగాలో షాట్ ఆగండి మీరు బ్రేక్ తీసుకునే ముందు నేను జోక్ చెప్తా ఈ మిషన్ లో వదు ఏమయ్యా తాగి కార్ డ్రైవ్ చేస్తున్నావు నువ్వు ఎక్కడ ఉండేది మా పేరెంట్స్ తోనే ఉంటున్నా సార్ మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటున్నారు నా దగ్గరే సార్ మీరంతా ఎక్కడ ఉంటున్నారు చెప్పు అందరం కలిసే ఉంటున్నాం సార్ ఏంటి స్మార్ట్ గా చెబుతున్నాను అనుకుంటున్నావా మీ ఇల్లు ఎక్కడ మా పక్కింటి వాళ్ళ పక్కనే సార్ మీ పక్కింటో ఇల్లు ఎక్కడ నేను చెప్తే మీరు నమ్మరేమో సార్ పర్లేదు చెప్పు మా ఇంటి పక్కనే సార్ ఏంటి పంచులేస్తున్నావా మీరు కూడా ఇలా పంచులేయాలంటే ఈటీవీ ప్లస్ చూడండి అసలు ఇది ఈటీవీ ప్లస్ నవ్వుల నవంబర్ ఎలా ఉంది జోక్ సూపర్ కదా మరి చూశారు కదా బాయ్స్ గర్ల్స్ నిజంగా ఈ రోజు ఫుల్ జోష్ గా హుషారుగా మన జిల్ జిగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అదే హుషారుతో అదే ఎనర్జీ లెవెల్స్ తో నెక్స్ట్ రాజేష్ ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సో లెట్ మీ ఇన్వైట్ రాజేష్ ఈ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే నీ శ్వాస వెచ్చని చలిమంటై దూరమే కాలనే కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశరగిందే చుక్కల్లోకి చిన్ని రెక్కల్లే నీ మది నీతో పాటు ఎగిరిందే హూలా లా 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 నీతో హూలా లా నీ వల్లే హే హే కాలో తేలేలా హూలా లా
ఓకే, చూసారు కదా ఒక లవ్లీ పెర్ఫార్మెన్స్ బై బాయ్స్. రాయేష్ చాలా చక్కగా ఎనర్జెటిక్ గా చేశాడు. సో రాయేష్ ఒకసారి బాయ్స్ గర్ల్స్ రెడీగా క్లాప్స్ కొట్టాలి. సో మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. సో అలాంటి ఎనర్జీ లెవెల్స్ తో ఎక్కడ తగ్గకుండా నెక్స్ట్ ఒక ఎనర్జెటిక్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. బెలూన్ బ్లాస్ట్ ఆడాలంటే బాయ్స్ నుండి ఇద్దరు అండ్ గర్ల్స్ నుండి ఇద్దరు రావాలి. యాస్టీస్ గా మా బాయ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు. బాయ్స్ ప్లీజ్ కమ్ ఆన్. అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు రావాలి. ప్లీజ్ గర్ల్స్ కమ్ ఆన్. ఓకే, మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో ఇప్పుడు వి నీడ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. చూసారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్ బెలూన్స్. నా చేతిలో కొన్ని అండ్ వాణి చేతిలో కొన్ని ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. బాయ్స్ ఇద్దరు, గర్ల్స్ ఇద్దరు. సో మరి ఫస్ట్ గా గేమ్ లోకి వెళ్ళిపోదాం. గేమ్ ఎలా ఆడాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి గర్ల్స్ ముందుగా వస్తే, సో ఒక గర్ల్ ఇక్కడ ఉంటుంది, ఒక గర్ల్ అక్కడ మీకు గోల్ సంచి కనిపిస్తుంది కదా, దాని మీద నీస్ మీద కూర్చొని ఫోల్డ్ చేస్తూ ఒంగోని ఉండాలి. సో ఇక్కడున్న వాళ్ళు బెలూన్ తీసుకొని వెళ్ళి అక్కడున్న కూర్చొని ఒంగున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద పెట్టి బెలూన్ కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో ఇలా సైమిల్టేనియస్ గా ఒకళ్ళు కూర్చున్న వాళ్ళు మళ్ళీ వస్తారు, మళ్ళీ బెలూన్ తీసుకుంటారు అండ్ వెళ్ళిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు. కూర్చున్న వాళ్ళు మళ్ళీ వచ్చి బెలూన్ తీసుకుంటారు అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కూర్చొని ఉంటారు. సో ఇలా కూర్చొని ఒంగున్న వాళ్ళ మీద బాల్ పెట్టి బెలూన్ పెట్టి బ్లాస్ట్ చేయాలన్నమాట. సో దీనికి 90 సెకండ్స్ ఉంటాయి. సో మరి బాయ్స్ కి 90 సెకండ్స్ ఇస్తాం, గర్ల్స్ కి 90 సెకండ్స్ ఇస్తాం. అండ్ మరి బాయ్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారా 90 సెకండ్స్ లో, మరి గర్ల్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారా 90 సెకండ్స్ లో అనేదే మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ అన్నమాట. సో మరి ఇందాక గేమ్ బాయ్స్ ఆడారు కాబట్టి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. ఓకే, విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు మరి మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి. సో 90 సెకండ్స్ లో మరి ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు విల్ సీ. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. వాళ్ళు హ్యాండ్స్ తో బ్లాస్ట్ చేశారు ఇలా నెయిల్స్ తో. అది ఆల్రెడీ మనం చెప్పి పంపించాం, ఓన్లీ కూర్చొని నడుము మీద పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలని. సో అయినా కూడా వాళ్ళు రూల్స్ ని అతిక్రమించారు కాబట్టి మనం 3 బెలూన్స్ తీసేస్తున్నాం. టోటల్ 4 బెలూన్స్ మరి మా గర్ల్స్ చేశారు 90 సెకండ్స్ లో. మరి బాయ్స్ 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో విల్సి. సో మరి బాయ్స్ మీకు అర్థమైంది కదా, అసలు హ్యాండ్ అయితే యూజ్ చేయకండి, మనమే ఎలాగైనా విన్ అవుతాం ఆ విషయం నాకు తెలుసు. ఓకేనా, రెడీ మాల్ ఇప్పుడు రెడీగా చూసి, ఎందుకంటే నువ్వు చెప్పడం వల్ల వాళ్ళకి బాగా బూస్టప్ బూస్ట్ ఎక్కువైపోయింది. ఇప్పటికే ఇంకా గేమ్ స్టార్ట్ చేసేద్దాం. బాయ్స్ అండ్ బాయ్స్ నుండి ఫస్ట్ గా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎవరు? బాయ్స్ రెడీగా ఉన్నారు. సో రెడీ, ఆర్ యు రెడీ? యా, బాగా రాక్ చెయ్యి. 3, 2, 1 గో.
ఓకే రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ లో బాయ్స్ గర్ల్స్ చాలా చక్కగా ఎనర్జీగా పార్టిసిపేట్ చేశారు. సో మరి ఇప్పుడు ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి 90 seconds లో మరి మా గర్ల్స్ చేశారు 4 బెలూన్స్. మీ గర్ల్స్ 4 బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తే మా బాయ్స్ 9 బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు. ఫైనల్ గా మన బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ ద బాయ్స్. సో Yes. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మరి చూసారు కదా మొత్తానికి బ్యూటిఫుల్ గేమ్స్. సో మరి బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా చక్కగా ఎనర్జీగా మన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏ మాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్దాం. సో మరి దానికంటే ముందు ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగురంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోటు కంటి రోడ్డు ఎత్తు బల్లం వస్తే నన్ను సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. హెడుడు హడుడు రారాడు నువ్వే నాకు సరైనడు. ఓకే దట్ వాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై మనోజ్. సో మనోజ్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, మరి చూసారు కదా ఒక వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చేశారు మరి బాయ్స్ నుంచి. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పటిదాకా గేమ్స్ అన్ని టాలెంట్ తో బేస్ అయిన గేమ్స్. సో మరి ఈ గేమ్ టాలెంట్ తో పాటు లక్ కూడా కావాలి. సో మరి ఆ గేమే సై అంటే సై. సై గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. 5 మెంబర్స్ బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి సై అంటూ మరి మా గర్ల్స్ కూడా ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 girls కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 girls వచ్చేసారు. సో వి నీడ్ నౌ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ కి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 girls అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. సో చూస్తున్నారు కదా గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 బాయ్స్ ముందుకు వస్తే ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్ ఉంటుంది. ఆ బ్లాక్ మ్యాట్ లో ఒక పర్సన్ బోర్లా పడుకొని ఉంటారు. మిగతా నలుగురు ఆ మ్యాట్ కున్న 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఇక్కడున్న గ్రీన్ కార్పెట్ మీదుగా తీసుకెళ్తారు. సో తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ ఫ్రూట్స్ కానీ బాల్స్ కానీ చాక్లెట్స్ కానీ పిక్ చేసుకొని ఆ బ్లాక్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో మాక్సిమం ఇక్కడున్న ప్రాపర్టీస్ ని ఎక్కువగా పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు అనుకుంటారు ఇక్కడ ప్రాపర్టీస్ ఎక్కువ పిక్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్ అని, కానీ మన సై అంటే సై గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి. ఆ ట్విస్ట్ లక్ మరి బాయ్స్ కి వస్తుందా గర్ల్స్ కి వస్తుందా అనేది లాస్ట్ గా ఫైనల్ గా చూసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఇందాక గేమ్ మరి గర్ల్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ మరి బాయ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అర్థమైంది కదా. సో మరి బాయ్స్ ఆర్ యు రెడీ? సో కమ్ ఆన్ స్టార్ట్. బాయ్స్ రెడీగా ఉన్నారు సై అంటే సై గేమ్ ఆడడానికి. బాయ్స్ లెట్స్ వి స్టార్ట్. 3 2 1 గో. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై గేమ్. సో మరి సై అంటే సై గేమ్ లో ఫ్రూట్స్, బాల్స్, చాక్లెట్స్ ఏవేవి ఎన్నెన్ని కలెక్ట్ చేశారో మరి బాయ్స్ చూసేద్దాం. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 29 30 31 32 33 34 35 36
37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 60, 61, 62, 63, 64, 65, 66, 67 and 68. So మరి టోటల్ బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్ 68. ఓకే రైట్, మరి నెక్స్ట్ ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సి. 1, 2, 3. సో ఫ్రూట్స్ మా బాయ్స్ కలెక్ట్ చేశారు 3 ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ బాల్స్. సో మరి బాల్స్ 0. సో 0 బాల్స్ కలెక్ట్ చేశారు. సో ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు సై అండ్ సై. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే రైట్, సై అంటే సై గేమ్ ఆడటానికి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే మరి మా గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి మా గర్ల్స్ ఫ్రూట్స్ కానీ బాల్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. సో మరి టోటల్ గా మరి చాక్లెట్స్ మా గర్ల్స్ చేశారు 52. సూపర్. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు విల్ సీ అండ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1, 2, 3 ఫ్రూట్స్ కలెక్ట్ చేశారు. అండ్ బాల్స్. సో మరి బాల్స్ 0. సో మరి 0 బాల్స్ కలెక్ట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రైట్, మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం సై అంటే సై గేమ్. సో మనం ఫైనల్ గా స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. స్కోరింగ్ కి వెళ్ళాలంటే సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మన గేమ్ లో ట్విస్ట్ అండ్ ఆ లక్ ఎవరికి ఉంటుందా ఇప్పుడు చూద్దాం. సో మరి ఆ ట్విస్ట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. ఆ 3 చిట్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా బాయ్స్ ఆడారు కాబట్టి ఈ గేమ్ సో బాయ్స్ స్కోర్స్ మరి మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో సపోజ్ బాయ్స్ చాక్లెట్స్ ఒక 80 కలెక్ట్ చేశారు. 80 చాక్లెట్స్ కి ఏంటి అనేది ఈ చిట్స్ లో ఉంటుంది అనమాట. ఆ చిట్స్ లో ఉండి మా గర్ల్స్ ఒకళ్ళు ఒక చిట్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. సో మరి మాక్సిమం గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చాక్లెట్సే ఎక్కువ పిక్ చేస్తారు కాబట్టి సో మరి బాయ్స్ కి 80 చాక్లెట్స్ కి దీంట్లో 100 వస్తే బెటర్ అవుతుంది. సో 50 వస్తే కొద్దిగా బెటర్ అండ్ 30 వస్తే ఇంకా చాలా అనమాట డిక్రీస్ అయిపోతుంది స్కోర్. సో మరి లక్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో మరి ఈ రోజు ఫస్ట్ గా మరి సై అంటే సై గేమ్ మరి బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ స్కోర్స్ మరి గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ రెడీ? సో అండ్ బాయ్స్ ఆర్ రెడీ? సో మరి బాయ్స్ స్కోరింగ్ కి వెళ్ళిపోదాం. సో బాయ్స్ ఫస్ట్ గా మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్ ఆ బాల్స్ ఆ చాక్లెట్స్? ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. మరి బాయ్స్ ఫ్రూట్స్ 3 కలెక్ట్ చేశారు కాబట్టి మరి గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం. సో మరి గర్ల్స్ 50. సో బాయ్స్ నెక్స్ట్ కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 68. 30. రైట్ బాయ్స్, లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో బాల్స్ మీరు 0 కలెక్ట్ చేశారు కాబట్టి సో ఒకవేళ మీరు కలెక్ట్ చేసి ఉంటే మీకు వచ్చే స్కోర్ ఏంటో చూసేద్దాం. సో మరి బాయ్స్ 100. సో ఈ స్కోర్ మీరు చాక్లెట్స్ కి రావాల్సింది. సో మీరు మిస్ అయ్యారు, అదే అన్నమాట లక్. సో ఆ లక్ మరి మా గర్ల్స్ కి ఉంటుందో లేదో చూద్దాం. సో మరి ఇప్పుడు మరి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో మీకు కావాల్సిన స్కోర్ ఏంటి గర్ల్స్? చాక్లెట్స్ బాల్స్ ఫ్రూట్స్? చాక్లెట్స్. సో మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 52. సో మరి 52 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో విల్ సీ. 100.
ఓకే గర్ల్స్, మరి నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? ఫ్రూట్స్ సో మరి ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఏంటో విల్ సీ. 30. 3 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఇచ్చిన స్కోర్ 30. 30. అండ్ లాస్ట్ గా బాల్స్. సో మరి బాల్స్ మా గర్ల్స్ కూడా 0 అన్నమాట, ఏమీ కలెక్ట్ చేయలేదు కాబట్టి. సో మరి ఒకవేళ కలెక్ట్ చేస్తే దానికి ఎంత స్కోర్ చూసేద్దాం. 50. సో ఫైనల్ గా మరి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు. సై అంటే సై. సో మరి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే, మరి సై అంటే సై గేమ్ లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10 9 8 7 6 5 4 3 2 1. సో సై అంటే సైలో మా బాయ్ స్కోర్ వచ్చి 2190. మరి బాయ్స్ సై అంటే సై గేమ్ లో 2190 చేస్తే మరి మా గర్ల్ చేశారు సై అంటే సై గేమ్ లో 5290. సో ఫైనల్ గా సై అంటే సై గేమ్ విన్నర్స్ ఆర్ ద గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. And thank you boys, good try. Thank you so much girls. Okay viewers, చూశారు కదా, ఇది ఈ రోజు మన జెల్ జిగా అండ్ వేద డిగ్రీ కాలేజ్. సో ఇలాంటి బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani. See you, bye bye, tata, bye boys and girls. Hello, welcome to జెల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచి అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?